హాయ్ హలో నమస్తే. నేను మీ ఎడప వినీత్. ఈరోజు మన పాడ్కాస్ట్ బుద్ధుడు, అతని చెప్పిన వాక్యాలు. బౌద్ధ ఇతిహాసాల ప్రకారం శాక్య వంశానికి చెందిన రాజతల్లిదండ్రులకు లుంబినిలో జన్మించాడు బుద్ధుడు. కానీ సంచార సన్యాసిగా జీవించడానికి తన ఇంటి జీవితాన్ని త్యజించాడు, అంటే త్యాగం చేశాడు. భిక్షాటన, సన్యాసం మరియు ధ్యాన జీవితాన్ని గడిపిన తరువాత భారతదేశంలోని బుద్ధగయలో మోక్షం పొందాడు. బుద్ధుడిది ఏ మతం అని అడిగే వాళ్ళకి, హిందూ మతమా, క్రిస్టియనా, లేకపోతే ముస్లిమా అనే వాళ్ళకి, బుద్ధుడే ఒక మతాన్ని క్రియేట్ చేసి ఆ మతాన్ని మీరు ఫాలో అవ్వద్దు, నేను ఇలా ఉంటాను అని చెప్పి దాన్ని బౌద్ధ మతంగా రూపొందించాడు. సిద్ధార్థ గౌతమ్ ఆ తర్వాత బుద్ధుడయ్యాడు. బుద్ధిజం అనేది ఓల్డర్ దాన్ హిందూయిజం అండ్ క్రిస్టియానిటీ. మనం చాలా తక్కువగా మాట్లాడతాం బౌద్ధ సన్యాసుల గురించి, అలాగే బౌద్ధుల గురించి. ఎందుకంటే హ్యుమానిటీ అనేది కనపడని ప్రపంచంలో హ్యూమన్స్ గురించి ఎక్కువగా ఆలోచించింది బుద్ధుడు మాత్రమే. ఏ మతంలోనూ, ఏ గ్రంథంలోనూ మీరు భిక్షాటన చేయండి అని చెప్పిన వాడు ఎవరూ లేరు, ఒక బుద్ధుడు తప్ప. అందుకే బుద్ధిజం తయారైంది. గ్రేట్ స్పిరిట్స్ హ్యావ్ ఆల్వేస్ ఎన్కౌంటర్డ్ వైలెంట్ అపోజిషన్ ఫ్రమ్ మిడియోక్రి మైండ్స్ అని అంటాడు ఆల్బర్ట్ ఐన్స్టైన్. అంటే మనం అర్థం చేసుకునేంత క్యాపబిలిటీ లేకుండానే అవతల మనిషిని ఈజీగా జడ్జ్ చేసేస్తాం, ఈజీగా విమర్శించేస్తాం. అందుకే బుద్ధుడు ప్రేమని పంచి వెళ్ళిపోయాడు, ఇతరులను గౌరవించమన్నాడు, ఇతరులని చిన్నచూపు చూడవద్దన్నాడు, కేవలం ప్రేమ మాత్రమే ప్రపంచాన్ని శాసిస్తుందని చెప్పాడు. ప్రేమ అన్ని మతాల కంటే గొప్పదన్నాడు. అదే ప్రేమని బుద్ధిజంలో ఉంచి వెళ్ళాడు. మనం మన జీవితంలో, మన బ్రతుకు పోరాటంలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతకడమే గొప్ప విషయం అని అంటాడు బుద్ధుడు. బుద్ధుడు ఏ దేవుడు లేనన్నాడు, దేవుడు మనకి ఏమీ చేయడు అని చెప్పాడు. అందుకే మనం బౌద్ధ సన్యాసులను చంపేస్తున్నాం, బౌద్ధ సన్యాసుల్ని విమర్శిస్తున్నాం. మనకి శాంతి చాలా అవసరం. శాంతి చిహ్నాలుగా చాలామంది పొలిటికల్ లీడర్లు వాళ్ళ యొక్క స్పీచెస్లో చెబుతూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం వైలెన్స్ని క్రియేట్ చేసేది వాళ్ళే. ప్రపంచ శాంతి కోసం కోరుకున్నాడు బుద్ధుడు, కాబట్టి బుద్ధుడు గొప్పవాడయ్యాడు. పీస్ 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 అని మన మైండ్ని పీసులుగా విడదీసి చూసి పీస్ లేకుండా పైకి పోతున్నాం మనం. కానీ బుద్ధుడు ఒక శాంతి చిహ్నంగా చాలామంది యువతకి స్ఫూర్తినిచ్చాడు. ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, రాబిన్ శర్మ ఈ బుక్ రాశాడు. వీలుంటే చదవడానికి ట్రై చేయండి. పీస్ఫుల్నెస్ అండ్ హ్యాపీనెస్కి తేడా చెబుతాడు. బుద్ధుడు కూడా అదే చెప్పాడు. మతం మత్తులో ఉన్న వెధవల్ని, డాష్నా డేరాగాల్ని మనం ఎక్కువ నమ్ముతాం. కాబట్టి నేను బుద్ధుడు గొప్పవాడు కాబట్టి బౌద్ధ మతంలో చేరమని చెప్పట్లేదు సుమి. అసలు మత ప్రస్తావన లేని హ్యుమానిటీ, మతం లేని రాజకీయం, మతం మత్తులో మునిగి తేలకుండా సాధారణ జీవితం, అది ఎలా అయినా సరే బతికి చూపించిన వాడే గొప్పవాడు అనేది నా యొక్క ఫీలింగ్. అది బుద్ధుడు చేసి చూపించాడు. ఒక సాధారణ మనిషి బుద్ధుడు ఎలా అయ్యాడు అనేది మనం బుద్ధుడిని చూసి నేర్చుకోవాలి. సోషల్ డిస్టెన్స్, క్యాస్టిజం అని గొప్ప గొప్ప వేదాలు వల్లించి అవన్నీ మన కళ్ళతో చూసి పైకి నటించే వెధవల కంటే అసలు మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, మనిషిని మనిషిలా చూడండి అన్న అంబేద్కర్ మాటలు బుద్ధుడి నుంచి పుట్టినవే. ఎన్నో అవమానాలు పడిన అంబేద్కర్ బౌద్ధ మతంలోకి వెళ్ళడానికి కూడా కారణం అదే.
caste exists in a single number, ఓన్లీ ఇన్ ప్లూరల్. నేను ఒకటే చెబుతాను, బుద్ధుడి కంటే గొప్పగా ఎవరో చెప్పలేరు కాబట్టి. లివ్ ఫర్ ద మూమెంట్స్ యు క్రియేట్ దట్ యు కాంట్ పుట్ ఇన్ టు వర్డ్స్. మన యొక్క ధర్మం మన మూలాల్ని చెరిపివేయకూడదు, మన మూలాల్ని పెంచుకుని వెళ్ళాలి. నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు బౌద్ధుడు, అతనే బుద్ధుడు. బౌద్ధులందరిచే మహాబుద్ధుడిగా కీర్తింపబడేవాడు. బుద్ధుని జనన మరణాల కాలం స్పష్టంగా తెలియరావడం లేదు, కానీ 20వ శతాబ్దపు చరిత్రకారులు క్రీస్తుపూర్వం 563 నుండి 483 మధ్యలో జననం అని, క్రీస్తుపూర్వం 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావించారు. అతను పుట్టింది లుంబిని, చనిపోయింది కుషీనగర్. బుద్ధుడి తల్లిదండ్రులు శుద్ధోదన, మాయాదేవి. తన యొక్క పిల్లలు రహుల. బుద్ధుడి పూర్తి నామం సిద్ధార్థ గౌతమ్. తన సిబ్లింగ్స్ సుందరీనంద, నంద. దాని తర్వాత గౌతమ బుద్ధుడిగా మారాడు. ఇక బుద్ధుడి గురించి చెబితే, బుద్ధుడు తన యొక్క ధర్మంతో పాటు తన యొక్క మాట తీరుని, తన యొక్క నడవడికని ప్రపంచానికి చాటి చెప్పాడు. 3 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు, బహుశా 10వ శతాబ్దం చివరిలో 8వ గొప్ప ఘట్టాలవి. బుద్ధుని జననం, జ్ఞానోదయం, మొదటి ఉపన్యాసం, కోతి తేనెను అర్పించడం, నలగిరి ఏనుగును మచ్చిక చేసుకోవడం, తవతింస స్వర్గం నుండి దిగడం, శ్రావస్తి వద్ద అద్భుతం మరియు అతని మరణం. ఇదొక్కటే పరినిర్వాణంగా మారింది. బుద్ధుని జీవితంలోని అనేక గొప్ప సంఘటనలు ఉన్నాయి, కానీ బుద్ధుడు ఎప్పుడూ తాను గొప్పవాడిగా, తానే దేవుడిగా ఎప్పుడూ చెప్పుకోలేదు. కాబట్టే నాకు బుద్ధుడంటే చాలా ఇష్టం. బుద్ధిజాన్ని తను ఎప్పుడూ రుద్దలేదు, అలా అని బుద్ధిజాన్ని తీసుకోవద్దని చెప్పలేదు. మనిషి తన్ని తాను గౌరవించుకుంటూ బతికి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రేమగా బతికితే చాలు అనుకున్నాడు బుద్ధుడు. హెడ్స్ ఆఫ్ టు గౌతమ్ బుద్ధ.